జనసేనలోకి జయసుధ ఇదే చాలామంది మాట్లాడుకుంటుంది. సోషల్ మీడియా అంతా కూడా ఇదే వైరల్ అవుతుంది. జయసుధ గారు మనందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలు సీనియర్ నటి ఆమె. అందరు టాప్ హీరోలతో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు చాలామందితో ఆమె యాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆమె పోటీ చేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో రాజకీయ అరంగేటం కూడా చేశారు. సహజ నటిగా చాలా మంచి పేరుంది. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక హుందాగా ఉండేటువంటి వ్యక్తిత్వం కూడా ఆవిడలో ఉంది. అయితే తర్వాత ఆమె కొంత రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా వరకు గ్యాప్ వచ్చేసింది. కంప్లీట్గా ఆమె రాజకీయాల నుంచి వెళ్ళిపోయారనే చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి కొంచెం యాక్టింగ్ వైపు వచ్చారు. ఈవెన్ రీసెంట్గా హరిహర వీరమల్లులో కూడా ఆయన యాక్ట్ చేశాడు. అంటే ఆయనతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యంతోనే ఆమె జనసేనలోకి వస్తుందని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె మాట్లాడిన మాటలు మనం వింటే కనుక ఆమె చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, ఆయన రాజకీయ జీవితంలో ఆయన చేసినటువంటి అచీవ్మెంట్స్ గురించి, ఆయన నిలకడగా రాజకీయం చేసేటువంటి విధానం గురించి ఆమె చాలా గొప్పగానే చెప్పారు. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం పాటు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఆ పార్టీని నడుపుకుంటూ కేడర్ను మెయింటైన్ చేసుకుంటూ నిజాయితీగా ఎక్కడ డబ్బులకి ఆశపడకుండా, అంటే మిగతా సాంప్రదాయ రాజకీయ పార్టీలా కాకుండా ఒక కొత్తదనం రాజకీయాలకి, ఒక నిజాయితీ గల రాజకీయాలకు ఒక ఆయన పెట్టింది పేరుగా కనిపించారు. ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా ఆయన ఎప్పటికీ టాప్గానే ఉంటారు. ఆయన చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకుంటూనే ఆయన ఇంతవరకు ఉన్నారంటేనే చాలా గ్రేట్. చాలా ఆ నిలకడ తత్వంలోనే ఆయనకు అర్థమైపోతుంది. ఆయన డెఫినెట్గా మంచి అచీవ్మెంట్ చేస్తారు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది రాజకీయాల్లో. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ అలాంటి వ్యక్తి రారు అన్నట్టుగా ఆవిడ చెప్పింది. అయితే దీంట్లోనే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆమె రాజకీయాల్లోకి జనసేనలోకి రావడానికి ఆశగా ఉన్నారు, మాట్లాడారు, చర్చలు జరిపారు అని. బట్ ఇందులో అయితే ఎక్కడా నిజం లేదనేదే నాకైతే అనిపించింది. ఎందుకంటే జనసేనకు సంబంధించిన వాళ్ళతో కూడా నేను మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. అక్కడ కూడా ఎప్పుడు ఆమె వస్తానని అంటాం కానీ, లేదా జనసేన నుంచి అలాంటి ఆఫర్ కానీ ఎక్కడా కూడా లేదట. అంతేకాదు గతంలో రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కలిసినప్పుడు ఆమె పార్టీ కండువా కప్పుకున్నట్టు, కొన్ని వాళ్ళ అబ్బాయి కూడా కప్పుకున్నట్టు కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. హరిహర వీరమల్లు టైంలో మనం కూడా ఒక వీడియో కూడా తీసుకున్నాం. మీరందరికీ కొంచెం చూసుండి ఉంటే కనుక నేనే తీసుకున్నాను వాళ్ళ అబ్బాయితో కూడా. మీరు ఇలా రాజకీయాల్లో మళ్ళీ వెళ్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలు అంటే ఆ రోజు వెళితే వాళ్ళే కండువా వేస్తారు తప్ప నేను అది పార్టీ మీటింగ్ అను ఇంకొకటి అని వెళ్ళలేదు. పర్సనల్గా ఆయనతో ఏదో జస్ట్ అలా వేరే వాళ్ళు వెళ్తుంటే నన్ను తీసుకెళ్లారు. బట్ కండువా వేశారు. నేనైతే పార్టీలోకి వెళ్ళే ఉద్దేశం కూడా నాకు లేదు. నాకు అంత రాజకీయాల గురించి కూడా తెలియదు అని చెప్పారు. అలాగే వాళ్ళ అమ్మగారి గురించి కూడా ఏదో 2 ముక్కలు చెప్పారు. అంటే ఆమె కూడా అంత ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పి. బట్ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారని కొంతమంది అనుకుంటున్నారు. బట్ ఆమె అయితే ఏ రాజకీయ పార్టీలో కూడా లేరు. ఆమె గురించి కూడా కొంత ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆమెకి రావాలనేటువంటి, అంటే మళ్ళీ కంబ్యాక్ రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి అరంగేటం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే కనుక ఆమె కనుక అప్రోచ్ అయిందా అంటే అది కూడా లేదనే చెప్పాలి. హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి టైంలో కూడా కలిసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ ఆమె కానీ ఎక్కడా కూడా దాని గురించి చర్చించినట్టుగా కూడా తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయిని చాలా గౌరవంగా చూస్తారు, ఆవిడని కూడా చాలా గౌరవంగా చూస్తారు. అలాగే అందరికీ కూడా ఎవరికి ఇచ్చే గౌరవం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో ఎక్కడా కూడా రాజకీయంగా వస్తారని కానీ, ఆమెకు ఆ ఇంట్రెస్ట్ ఉందని కానీ, లేదంటే ఈయనకి ఆవిడని తీసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఎక్కడా లేదు. బట్ ఇద్దరూ మంచి వ్యక్తులే. ముఖ్యంగా జయసుధ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది తెలుగు ప్రేక్షకుల్లో. ఇవి ఆవిడకి శాంతపురాలని, ఆమె పనేదో ఆమె చేసుకుంటుందని, ఆమె కుటుంబాన్ని ఆమెను చూసుకుంటుందని, సమాజంలో మంచి ఇంపాక్ట్ చూపించేటువంటి కార్యక్రమాలు చేశారని, ఎక్కడా కూడా గతంలో ఏ పార్టీలో ఉన్నా అనవసరంగా నోరు పారేసుకునేటువంటి వ్యక్తిత్వం కాదని అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఆమె మొన్న రాజమండ్రి వెళ్ళారు. ఆ రాజమండ్రిలో ఎవరింట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరితో ఈ మీడియాతో చిట్ చాట్ చేశారంటే హర్షకుమార్ గారికి సంబంధించినటువంటి ఇంట్లో ఆయన పవన్ కళ్యాణ్ గారికి చాలా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా ఈ వ్యతిరేకంగానే పని చేస్తూ ఉంటారు. చాలా మొన్న మీకు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చూస్తే ఆయన పవన్ కళ్యాణ్ గారిని లాగాలి, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఇదిలో చాలా కనిపించారు. బట్ అక్కడ కూడా చాలా క్లియర్గా ఆమె
అక్కడ నుంచుని వాళ్ళందరి మధ్యలోనే పవన్ కళ్యాణ్ గారి గురించి పొగడటం అనేది కొంత ఆలోచించదగినటువంటి విషయమే. మరి ఆమె వస్తారా రారా ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు అయితే అలాంటి చర్చలేం లేవు, జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆమె వస్తారన్నటువంటి వాటిలో ఏదో సోషల్ మీడియాలో వచ్చేటువంటి మీడియాలో కూడా వస్తుంది, సోషల్ మీడియానే కాదు మీడియాలో కూడా చాలా వరకు ఇది కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ ఎక్కడా కూడా నిజం లేదనేది అయితే వాస్తవం. బట్ ఆవిడ రావాలి అనుకుంటే కనుక జనసేన అనేది మంచి ఆప్షన్గా చెప్పొచ్చు ఆమె వ్యక్తిత్వానికి. బట్ జనసేన కూడా ఆమెను తీసుకుంటే కనుక మంచిదే. బట్ ఆమె అంత యాక్టివ్గా ఇప్పుడు రాజకీయాలు చేయగలుగుతారా, ఏమన్నా నిలబడేటువంటి పరిస్థితులు ఉన్నాయా, నిలబడితే ఎక్కడ నిలబడతారు ఏంటి, ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ తెలంగాణకు సంబంధించి మరి తెలంగాణలో ఏమన్నా యాక్టివ్గా ఉంటారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఒక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేటువంటి ఆ ఇంటి నుంచే ఆమె పవన్ కళ్యాణ్ గారిని పొగడడం అనేది ఏదైతే ఉందో వేరే లెవెల్ అంతే.